ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. కాదర్ అలీ గారు ఇన్స్పిరేషనా? లేకపోతే ఆయనతో ఎట్లా కాదర్ అలీ గారు చూసి మిల్లెట్స్ మీద ఆయన వీడియోలు కానీ చాలా చూసి చాలామంది చేంజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఆయన ఒక వీడియో చూసి నేను పాలు తాగడం కూడా మానేశాను. గతంలో టీలో పాలు తాగేవాడిని, లేకపోతే వేరే పాలున్నా ఆయన ఏదో ఒక వీడియో విన్న తర్వాత నేను అప్పటి నుంచి 1 ఇయర్ నుంచి మిల్కే తాగట్లేదు. అటువంటిది చేంజెస్ చాలా వచ్చినాయి. ఆయనతో ఉన్న ఆయన సూచనలు ఇచ్చారా? ఇటువంటి బిజినెస్ చేస్తున్నాను అన్నప్పుడు, లేకపోతే ఆయనతో ఉన్న రిలేషన్ ఎట్లాంటిది? ఆయనతో అంటే నేను ఇయన్నీ తెలియకముందే నాకు ఆయన ఫ్యామిలీ ఫ్రెండు. మీకు ఒక ఫ్యామిలీ ఫ్రెండా? డాక్టర్‌గా తెలుసు. ఆయన హోమియోపతి డాక్టర్‌గా మా మా ఫ్యామిలీకి తెలుసు. కాపోతే మిల్లెట్స్ వచ్చిన తర్వాత నేను మిల్లెట్స్ మొదలుపెట్టానన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన కూడాని. చూసారు. నేను చేసిందంతా చాలా చేస్తున్నావు. కొన్ని చిన్న చిన్న చేంజెస్ అయి చెప్పారు ఇక్కడికొచ్చినప్పుడు. కాపోతే ఆయనేంటంటే సైంటిఫిక్‌గా మిల్లెట్స్‌ని ఎలా వాడితే ఏమేం తగ్గుతాయి ఇవన్నీ కూడా సైంటిస్ట్ గాబట్టి చాలా వివరంగా ఇప్పుడు మీరు పాలు మానేసానంటున్నారు. అవునండి. మానేయడానికి ఏంటంటే అందులో ఉన్న ఆహ్, బ్యాడ్ ఏంటి? అసలు ఎందుకు అవసరం? మనకు అవసరం ఉందా? లేదా? అన్నది అవునండి. ఆయన వివరంగా చెప్పారు గాబట్టి మీరు అది చేస్తున్నారు. ఆయన చెప్పిన విధానం నాకు నచ్చింది. అదే. నేను కన్విన్స్ అయ్యాను. అలా ఎవరైనా చేయాల్సిందే. ముందు మాకైతే మా పిల్లలు చిన్నప్పుడు అసలు బ్రెడ్ తినొద్దు. ఈ కుకీస్ ఏం తినొద్దు అని చెప్పేవారనమాట. అప్పుడులో కొంచెం ఇది మిల్లెట్స్ అంటే ఆయన కర్ణాటక కాబట్టి అప్పుడు చెప్పినా ఫస్ట్‌లో ఆయన కలిసినప్పుడు చెప్పినా నాకు అర్థం కాలేదు. తర్వాత ఆయన ఆయనొచ్చి తినేవాళ్ళా? సైంటిఫిక్‌గా మీ ఆ! హోటల్‌కొచ్చి వచ్చారండి. వచ్చారా? హ్మ్. తింటారా? వచ్చి తింటారు. నేను ఇప్పటికి ఎప్పుడెళ్ళినా మైసూర్ ఎళ్ళినప్పుడు కలుస్తాను. ఆయన గైడెన్స్ ఇస్తారు. ఫ్యామిలీ, ఫ్రెండ్ ఆళ్ళ అమ్మాయి కూడా బాగా అలవాటు మాకు. ఆళ్ళ మిసెస్ అందరూ. హ్మ్. ఆయనేం తింటారండి? ఇష్టంగా తినేదేంటి ఐటెము? కాదరవల్లి గారు. ఆయన మిల్లెట్స్ తింటారు, ఆకుకూరలు. మా ఇంటికొచ్చినప్పుడు మీ ఫుడ్ చాలా బావుంది. అంటే మన ఆంధ్ర స్టైల్‌లో చేస్తాం గదా! ఆ పచ్చళ్ళు, పొళ్ళు అయ్యి నచ్చినియి అని చెప్పారు. ఒక 2 రోజులైతే ఉన్నారు మా ఇంట్లో. అప్పుడు తిన్నప్పుడు మాత్రం చాలా ఫుడ్ బావుంది. అప్పుడు నేను మిల్లెట్స్ ఏం వండి పెట్టలేదు. మామూలుగానే పెట్టాను గానీ. తిన్నారా మామూలు ఫుడ్ ఆయన? ఆ! ఎప్పుడోనండి. ఇప్పుడు 12 ఇయర్స్, 15 ఇయర్స్ అయిపోతుంది. హ్మ్. మేడం బయట డైట్‌లు చాలా ఉన్నాయి. కీటో డైట్ అంటారు. లేతే పేర్లు చెప్పను. కొంతమంది డైట్స్ అంటారు. ఆహ్, చాలా చాలా రకరకాల డైట్స్ ఉంటాయి. ఆళ్ళు ఇంటికే పార్సిల్ పంపిస్తుంటారు. రకరకాలుగా ఉంటాయి. హ్మ్. కొంతమంది చిరుధాన్యాలు ఎక్కువ ఓ ప్రాపకాండ చేసి జనాల మీద రుద్దేస్తున్నారు. ఇదే ఫైబరు కూరగాయల్లో గానీ, తర్వాత బెండకాయల్లో గానీ, తర్వాత ఆకులో, కాడల్లో గానీ, తోటాకూర కాడల్లో గానీ విపరీతమైన ఫైబర్ ఉంటుంది. అవును. ఆ ఫైబర్‌ని వదిలేసి చిరుధాన్యాల వెనక, మిల్లెట్స్ వెనకాల పడుతున్నారు. ఇది ఒరిజినల్ ఫైబర్ కదా! బెండకాయల్లో వచ్చే గుజ్జు గానీ, ఇయన్నీ హెవీ ఫైబర్. ఈ అంత ఫైబర్ కూడా రెగ్యులర్ ఫైబర్ కూడా అంత మన బాడీకి అవసరం లేదు. చిరుధాన్యాల్లో అని చెప్పేసి మన మీద తోస్తున్నారు. గతంలో ఇంత లేదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కమర్షియలైజ్ చేసి మన వాడుతున్నారు అంటూ కూడా కొంతమంది డైట్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు అంటారు. దీనికి మీ దగ్గర ఉన్న పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి? పర్ఫెక్ట్ అంటే మీరన్నట్టు రైస్ తినేవాళ్ళం మనం. రైస్‌లో ఫైబర్ కొంచెం తక్కువుంటుంది. తక్కువే ఉంటది. మిల్లెట్స్‌లో ఎక్కువుంటుంది. అందుకని రైస్‌ని రిప్లేస్ చేసే దాంట్లో మనం మిల్లెట్స్ అన్నది వాడాలి అంతే. అంతేగాని మిల్లెట్సే తినండి, మిల్లెట్స్ తింటేనే మనకి ఫైబర్ వస్తుంది. ఓన్లీ ఫుడ్‌లో మిల్లెట్స్ అంతలా నేను చెప్పలేను. హ్మ్. హ్మ్. అంటే నాకు సైంటిఫిక్‌గా అంత ఇది లేకపోయినా నేను చూసాను గదా! ఫుడ్‌లో ఏది తింటే బావుంటుంది, ఏది తినకపోతే. మిల్లెట్స్ ఒక్క మీల్ తీసుకున్నా కూడా సరిపోతుంది. ఒక మీల్ తీసుకున్నా సరిపోతుంది. మిగతా అన్నీ అంటే నేను వేరే చెప్పొద్దు. ఓన్లీ మిల్లెట్సే తినండి, 3 పూటలు తినండి అలా అయితే అని నేను చెప్పరు. చెప్పను. ఓకే. చెప్పను. ఇటువంటి ఎవరైతే ఉన్నారో మీరు ఇందాక గతంలో చెప్పారు. బీపీ తగ్గిన వాళ్ళు గానీ, షుగర్ తగ్గిన వాళ్ళు కానీ, దీర్ఘకాలిక రోగాలు తగ్గిన వాళ్ళు కానీ, ఎప్పుడన్నా వచ్చి నేను మిల్లెట్స్ తినటం వల్ల ఈ ఈ తగ్గినియి నాకు అని షేర్ చేసుకున్న సందర్భాలేమైనా ఉన్నాయా? ఉన్నాయండి. హ్మ్. ఉన్నాయి. ఎటువంటి ఏ రకమైన ఏ అంటే కైండ్ ఆఫ్ అక్కడ పేషెంట్స్? మాకు లంచ్ రెగ్యులర్‌గా ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు ఎవ్రీడే లంచ్ అలా తీసుకుంటారు. ఆహ్, మనకి ఏదైనా కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ అయితే దీని నుంచి తగ్గుతాయి. అది నేను చెప్పటం కాదు. ఇలా మనకొచ్చిన కస్టమర్స్ డైలీ తిన్నవాళ్ళు కొంతమంది బయటెక్కడ తిన్నాము, కొంచెం ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకోవడం అవ్వలేదని మీ దగ్గర తిన్నాను. తిన్న దగ్గర ఒక 2, 3 మంత్స్ తిన్నాక వెయిట్ లాసు ఎప్పుడు కూడా ఏదో చాలా మెడికల్‌గా నేను చెకప్ చేయించినా కూడా అవ్వలేదు. ఇది వెయిట్ లాస్ అయితే మాత్రం
అంటే వెయిట్ లాస్ గురించి కూడా తినలేదు ఆయన. ఊరికే ఫుడ్ మంచిది, ఇక్కడ బావుంది అని తిన్నాను. నాకు చాలా బావుంది హెల్త్ అని వెయిట్ లాస్ చెప్పారు. అయ్యారు. అలా చాలామంది చెప్తా ఉంటారు మాకు. ఎక్కువగా షుగర్ హ్మ్. ఒకటి నేను తగ్గుతుందని. కనపడిన వెంటనే ఆ ఫుడ్ ఫీలింగ్ ఎలా ఉందన్నది మాత్రం కంపల్సరీ షేర్ చేసి ఎళ్తారనమాట ఈ నాకు. మిల్లెట్స్ అనేది చాలామంది డయాబెటిక్ పేషెంట్స్‌కి చాలా వరం అని చెప్తారు. అటువంటి సందర్భాలు ఏమన్నా పేషెంట్స్ వచ్చి చెప్పారా? డయాబెటిక్ పేషెంట్స్. డ డ వరం అని చెప్పారు. వరం కూడా తగ్గుతాయి. కాపోతే కొంచెం కంటిన్యూయస్‌గా వాడాలండి. ఇప్పుడు నా దగ్గర కొంతమంది డయాబెటికు ఆహ్, బోర్డర్‌లో ఉందని వచ్చాడు ఒకాయన. మార్నింగ్ టెస్ట్ చేయించుకుంటే డాక్టరేమో బోర్డర్‌లో ఉందని చెప్పారంట. వెంటనే వచ్చి ఏ మిల్లెట్స్ తినమంటారు? ఏం తినమంటారు? ఏం తినమంటారు? అంటే తీసుకెళ్ళండి అతనికి అన్నీ. ఇమ్మీడియేట్‌గా సాయంత్రం కల్లా ఆ! తగ్గిపోవాలి. అంటే నేనన్నాను తీసుకెళ్ళి డైలీ వాడుకోండి. మా దగ్గర ఎప్పుడూ ఉంటాయి. మీరు అన్నీ తీసుకెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కొంచెం అంటే, కాదు అన్నీ తీసుకెళ్తాను. ఎన్ని రోజులు తినాలండి? ఎన్ని రోజులు తినాలంటే, అసలు మనకి వచ్చిన డిసీజ్ చాలా రోజుల నుంచి ఉండే ఉంటుంది. కాపోతే మనం అంత తొందరగా ఇప్పుడేదో టాబ్లెట్ యేసుకున్న వెంటనే నొప్పి తగ్గిపోయినట్టు అలా చెప్పలేం గదా మనం. టైం తీసుకుంటుంది. హ్మ్. ఒక్కొక్క బాడీని బట్టి ఒక్కొక్కటి. కాపోతే ఇంక్రీజ్ అవ్వడం మాత్రం జరుగుతుంది. డెఫినెట్‌గా జరుగుతుంది. మొత్తానికి పోతుంది. మొత్తానికి ఇదయిపోతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరికెళ్ళిన వెంటనే ఏం జెప్తారు మీకు? డయాబెటిక్‌కి లైఫ్ లాంగ్ టాబ్లెట్ యేసుకోమంటారు. లైఫ్ లాంగ్. మరి అలాంటప్పుడు లైఫ్ లాంగ్ ఎందుకు తినరు మిల్లెట్స్? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.